ఓకే, మన ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర ఉన్న అసెంబ్లీ ముట్టడికి బీజేపీ అయితే పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది తెలుసు. అటు బీజేపీ చీఫ్ అయినటువంటి రామచంద్ర నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడికి ధర్నాకు పిలుపునిచ్చి అసెంబ్లీని ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా ముమ్మరంగా అరెస్టులు చేయడం జరుగుతుంది. వచ్చిన నాయకులు వచ్చినట్టుగానే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది హౌస్ అరెస్టులు చేసినట్టు కూడా తెలుస్తుంది. మెయిన్ కీలక నేతలు మాత్రం బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడికి తప్పించుకొని ఇప్పటికే హౌస్ అరెస్టులు ఉంటాయని ముందుగానే గ్రహించిన బీజేపీ నాయకులు తమ తమ నివాసాలు కాకుండా పక్కగా వేరే చోట్ల ఉండటం కూడా అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలోనే అరెస్ట్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసులు మోహరించిన నేపథ్యంలో వచ్చిన కార్యకర్తల్ని బీజేపీ నేతల్ని కూడా తరలిస్తున్నారు. ఇక అందరినీ వరుసపెట్టి అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా అందరి జీబులకు ఎక్కించి కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్న విషయం కనపడుతుంది. ఇక్కడ మొత్తం రసాభాస నెలకొంది. అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తులు నెలకొన్న నేపథ్యం కూడా చూడొచ్చు. మనం ఇప్పటికే ఇందుక చూసినాం కూడా కొంతమంది మహిళా నేతలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో వారిని కూడా వారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు దృశ్యాలు. ఇంకా ఎక్కువ మొత్తం ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అసలు ఇక చూడకుండా మొహమాటం లేకుండా అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అందరినీ విజువల్స్లో చూడొచ్చు. మనం జీబులు ఎక్కిస్తున్నారు. ఇక్కడ బీజేపీ నాయకులు ఇక్కడైతే పెద్ద నాయకులు కీలక నాయకులు అయితే రాలేదు, కానీ ఇప్పుడు వచ్చిన కార్యకర్తలు మొత్తాన్ని చేస్తున్నారు. పెద్ద కీలక నేతలు మాత్రం ఇప్పటికే ముందస్తుగానే అరెస్ట్ చేసిన కూడా తెలుస్తుంది. చెప్పండి, పోలీసుల వ్యవహారం నిరుద్యోగులను, ఉద్యోగస్తులను, విశ్రాంతి అందరూ కూడా మోసం చేస్తున్నారు ప్రభుత్వం. ఒక్కరిని కాదు, మొత్తం మంది మహిళలు. రేవంత్ పాలన వద్దురా నాయన, రేవంత్ రెడ్డి గారు, రేవంత్ వద్దురా నాయన, వద్దురా నాయన.